దిశానిర్దేశము మన భావితరం నిరంతరం కూడా కాలానుగుణంగా అప్పుడున్న పరిస్థితులకి ఎంతో ఆయన్ని కుటుంబాలను త్యాగం చేసి దేశాలు తిరిగి మన యొక్క పరిపాలన కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక మార్గదర్శకాలు మహనీయులని ఇప్పుడు కొందరు ఒక దళిత వర్గం కాదు కానీ అందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక దళిత జాతికి అంకితం ఉన్న అట్లా కాదు. మహానుభావులు వాళ్ళు వెనుకబడినటువంటి ప్రతి కులంని ప్రతి వర్గాన్ని ఆలోచన చేసి రాసినారు. కానీ ఇది రూపుమాపాలంటే మన దళితులే రూపుమాపాల. ఎందుకంటే మనము ఇతరులని విమర్శించే వద్దు అన్నది మన విషయాలు చెప్పుకుంటాం. అంటే ఈయన ఏం చేసినాడు, అన్ని వర్గాలకు చేసినాడా కొన్ని వర్గాలకు చేసినాడు, అది తప్పు. అన్ని వర్గాలకు చేసినాడు. కానీ భావనలో కొన్ని చోట్ల ఏమైందంటే ఈయన మానవుల చేతులు చేయడము, గాంధీ స్థలం తీసుకోవడం, వీటిని మూర్పులు చేసే పని. ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని సహజం కాబట్టి ఇప్పుడు ఇటువంటి మహనీయులని అక్కడ అంబేద్కర్ చౌక్ దగ్గర పునఃప్రతిష్ఠించాలని అది మళ్ళీ విస్మరించి ఇన్ని రోజులైనా కూడా నిర్లక్ష్యం వహించడము ఈ యొక్క ప్రభుత్వానికి కానీ ఈ యొక్క అధికారులకు కానీ తగదు. కాబట్టి వెంటనే పునఃప్రతిష్ఠ చేయాలి, పూర్తి చేయాలి. లేని పక్షంలో మళ్ళీ మున్సిపాలిటీని కూడా మళ్ళీ ఇబ్బందుల్లో పాలు చేయాల్సి వస్తుంది నిర్లక్ష్యం చేస్తే. కాబట్టి ఈ విషయాన్ని మీడియా వాళ్ళు కూడా ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి బలంగా తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఐజా మండల కేంద్రంలో బ్రిడ్జి పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం వల్ల అంబేద్కర్ గారి విగ్రహానికి మరి చాలా లోతుల్లోకి వెళ్ళింది, భూమి లెవెల్గా అయింది. ఈ భూమి లెవెల్ నుంచి మళ్ళీ పైకి లేపి పునఃప్రతిష్ఠించడానికి మరి ఐజా అఖిలపక్ష కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఐజా అఖిలపక్ష కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఐజా మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ పునఃప్రతిష్ఠ అనేది మున్సిపల్ కార్యాలయం చర్య తీసుకుంటుందా, సోషల్ వెల్ఫేర్ తీసుకుంటుందా, లేదా కలెక్టర్ చర్య తీసుకుంటుందా, ఇది ప్రభుత్వమే చేయాల్సిన బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దీనికి చందాల రూపమో ఇంకో రూపం అయితే అది వేరువేరుగా పోయే అవకాశం ఉంది. కాబట్టి గతంలో ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకొని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వమే అది భూమి లెవెల్కి అయ్యింది. ప్రభుత్వం వల్ల రోడ్డు నిర్మాణం వల్ల అయ్యింది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వమే ఆ పునఃప్రతిష్ఠించాలని చెప్పి మేము ఇప్పుడు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై ఆయన వివరణ కోరుతూ ఒకవేళ ఆయన స్పందించకపోతే లేదా సరైన వివరణ ఇవ్వకపోతే మరి కలెక్టర్ దగ్గరికి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి లేదా ప్రజా ప్రతినిధుల దగ్గరికి పోయి ఐజాలో కాంస్య విగ్రహాన్ని, ఎందుకంటే ఇక్కడ దళితులు, పేదలు అనేక మంది ఉన్నారు. మరి అంబేద్కర్ గారి అనేక జయంతులు కూడా జరుగుతాయి. అదే స్థలంలోనే ఇదివరకు మేము డివైడర్లో పెట్టాలనుకున్నాము. కానీ ఇప్పుడున్న స్థలమే బాగుందని ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి అదే స్థలంలోనే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ దిశగా ఆలోచించమని ప్రభుత్వాన్ని, కలెక్టర్ని, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ని, మున్సిపల్ కమిషనర్ని కోరుతున్నది అఖిలపక్ష కమిటీ. మధ్యకాలంలో అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద దళితులు లేకుంటే సామాజిక వర్గానికి సంబంధించిన లేకుంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారి శాఖలకు సంబంధించినటువంటి సొసైటీలు ఉంటాయి. కానీ ఆ దిశగా ప్రజలు ప్రయాణం చేయడం చెప్పి నేను భావిస్తున్నాను. కారణము అంటే అనాగరికత, అంటే స్వాతంత్రం సరిగా రాకముదిలే లేకుంటే అండరాంతరం ఇంకా రూపు మాపక మొదలే ఆ టైంలో అంటే 1991లో ప్రభుత్వము గద్వాల, ఐజా, వడ్డేపల్లి మండలాల్లో ప్రభుత్వమే చర్య తీసుకుని అంబేద్కర్ విగ్రహాలు పెట్టిన చరిత్ర ఉంది. కానీ రాను దాన్ని విస్తరింపజేయాలి కానీ మరి ప్రజలు దాని మీద ఆలోచిస్తలేరా, లేకపోతే ప్రభుత్వము ఆ బడ్జెట్ని కేటాయిస్తలేదో మాకు అర్థం కావడం లేదు. దయచేసి ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచన చేసి ఆ సొసైటీల ద్వారా ప్రభుత్వమే ఈ విగ్రహాలు పెట్టే దిశగా ఆలోచన చేయాలని, ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలని చెప్పి ముఖ్యంగా జోగులాంబ జిల్లాలో ఉన్నటువంటి విగ్రహాలు ప్రతిష్ఠించే వారికి అందరికీ కూడా పేరున గుర్తు చేస్తూ, ఇప్పుడు ఐజా పట్టణంలో అభివృద్ధి దశలో భాగంగా బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రోడ్డుకి సమాంతరంగా అంబేద్కర్ విగ్రహం అయిపోయింది. దాన్ని మళ్ళీ అదే స్థలంలోనే కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వమే చర్య తీసుకొని పెట్టాల్సిందిగా మేమందరం ప్రజా సంఘాల ఐక్యవేదిక, దళిత సంఘాలు, అన్ని అఖిలపక్ష కమిటీ సంఘాల ద్వారా మేము ప్రభుత్వానికి గతంలో చాలాసార్లు విన్నవించినాము, మళ్ళీ కూడా ఇప్పుడు విన్నవిస్తున్నాము.
ఏప్రిల్ 14 అతి సమీపంగా ఉంది. ఆ సమీపం లోపలనే అక్కడ కొత్తగా కాశీ విగ్రహాన్ని తప్పకుండా ప్రభుత్వం పెట్టి ఉత్సవాల్ని నిర్వహించాల్సిన బాధ్యత ఎంతో ఉందని చెప్పి గుర్తు చేస్తూ ముగిస్తున్నాం. పునఃప్రతిష్టతో పాటు కొత్తగా మున్సిపల్ చేపట్టినటువంటి డివైడర్, కొత్త బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు నిర్మించిన డివైడర్లో యూటర్నులో మహనీయుల విగ్రహాలు కూడా గవర్నమెంట్ లేదా మున్సిపల్ వారే మహనీయుల విగ్రహాలను కూడా అక్కడ పెట్టిస్తే బాగుంటుందని చెప్పేసి మా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ వారిని ఎన్నుకుంటున్నాం.